యూఐ ఎలా ఉందంటే మన మొత్తం అరుపులు గిలుపులు థియేటర్లో మొత్తం గోల 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 గోల. బాగా అవపడుతున్నా మూవీలో ఎందుకు అవ్వకూడదన్నా? ఉపేంద్ర ఉపేంద్ర అంటేనే ఒక బ్రాండ్. యూఐ బ్రాండ్. స్టోరీ ఎలా ఉంది? అందరు లాగ్ ఉంది, ఇట్లా స్లో ఉంది సినిమా అంటే. ఒకటి చెప్తాను, ఇది మన తెలుగు సినిమా అంటేనేమో మనకు ఎక్కుతుంది జల్దీ. ఇది కన్నడ సినిమా కాబట్టి మెల్ల 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 ఎక్కుతుంది. కానీ స్టోరీ అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టి అక్కడ బాగుంటేనే కథ ఇక్కడ ఇడుస్తారు. కానీ సినిమాలో స్టోరీ మాత్రం బాగుంది, కథ అర్థం చేసుకోవాలి. 10 years తర్వాత ఉపేంద్ర డైరెక్షన్ చేసి 9 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. అప్పుడు ఎప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు ఉపేంద్ర రా సినిమా ఇలాంటి సినిమాని చూసినాం, ఎంజాయ్ చేసినాం. చిన్నగా ఉన్నప్పుడు వచ్చినవి మళ్ళీ తర్వాత 9 years కంబ్యాక్ అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు మనం చాలా ఎంజాయ్ చేసినాం. మూవీలో అసలు మెసేజ్ బాగుంది. మెసేజ్ గురించి అంటే నేను ఎప్పుడు ఉపేంద్ర మెసేజ్ ఇస్తారంటే అదే అంటున్నా. ఆయన ఎప్పుడు ఎట్లా మెసేజ్ ఇస్తాడంటే ఉన్నోనికి తీసుకుపోయి లేని పెట్టడం అనేది అది చాలా గొప్పతనం. అంటే ఉన్నోని కంటే పోయి దూసుకోపోవడం కాదు, మనం కూడా పైకి రావాలి, లేని కూడా పైకి రావాలి, వాళ్ళు కూడా ఎట్లా పైకి వస్తారు అన్నట్టు మెసేజ్ ఇస్తాడు ఆయన. 2040 చదువుతున్నట్టు చూపించారు మూవీలో. ఎలా ఉంది అదంతా? అంటే అదంతా ప్లేస్ చూపించడమేనా, ఆ జనాలు చూపించడమేనా? అదే అంటున్నా, ముందుగా ఆయనకి యాక్సెప్ట్ చెప్పాలి. అలాంటి కథ అలాంటి స్టోరీ అంటే చూపించడం కానీ, ఆ విధానం కానీ, అంటే గెటప్స్ కానీ, మళ్ళీ మనకు ఒక కబ్జా అంటే మన కేజీఎఫ్ గుర్తొస్తుంది. అంటే దానికంటే బాగుంది. ఇప్పుడు ఏ సినిమా ఇప్పుడు అప్పుడు ఉపేంద్ర సినిమాలు అట్లా అందరికి యూత్ ఒకటి ఒక కల్ట్ మూవీస్ అవన్నీ. అంటే ఇప్పుడు ఉపేంద్ర సినిమా వచ్చిందే ముగ్గురిని లవ్ చేస్తాడు, ఒక ఆమెని ఒక ప్రేమిస్తాడు, ఒక ఆమెని పెళ్లి చేసుకుంటాడు, ఒక ఆమె అట్లా ఉండమని అంటే అట్లుంటది. అంటే ఆయన చెప్పిన పాయింట్ ఉంటుంది కంపల్సరీ, కానీ అర్థం కాదు. అంటే తప్పు విషయం కాదు, ప్రేమిస్తాడు అంటే నేను మనసుతో ప్రేమిస్తున్నా, నేను ఇష్టపడతా అంటాడు. లవ్ అంటే నేను పెళ్లి చేసుకుని లవ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నేను దూరంగా పెళ్లి అంటే ఇట్లా 3 తీర్లు చేస్తాడు. అంటే ఒక్కొక్క పాయింట్ కరెక్ట్ పాయింట్లే, కానీ అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు పుష్ప సినిమాని ఆపగలుగుతుంది. పుష్ప బ్లాక్ బస్టర్. పుష్పకి దానికి సంబంధం లేనా? దాన్ని అది బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే మన తెలుగు సినిమా మనం ప్రౌడ్ గా చెప్పుకోవాలి. మన తెలుగు సినిమా ఏది ఇట్లయినా మనం ప్రౌడ్ గా చెప్పుకోవాలి. దానికి సంబంధం లేదు, అది బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్ లో ఉపేంద్ర గారు వచ్చిందంటే గ్రేట్ అనుకోవాలి. మనం వచ్చిన హీరోకి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏ హీరో అయినా పర్వాలే, మన తమిళ అయినా కన్నడ అయినా అందరు హీరోలు కష్టపడతారు కాబట్టి అందరికి మనం సపోర్ట్ చేయాలి. అంతేగాని మన హీరోల తర్వాత వీళ్ళే తక్కువ అని అనొద్దు. ప్రతి హీరో మనం సపోర్ట్ చేస్తేనే సినిమా థియేటర్ లో కానీ పబ్లిక్ అందరూ వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. మూవీ రేటింగ్ ఎలా ఉందన్న మూవీ మాత్రము నార్మల్ ఆడియన్స్ కి అయితే అర్థం కాదు అని చెప్పేసి అన్నాడు ఉపేంద్ర గారు. నార్మల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రజెంటేషన్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తాయి, కాకపోతే వే ఆఫ్ ప్రజెంటేషన్ మన ఉపేంద్ర గారి మూవీస్ చూసుకుంటే ఒక ర్యాష్నెస్ ఉంటుంది. ర్యాష్నెస్ తో పాటు క్లియర్ గా మనకు చెప్తాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, తర్వాత లాస్ట్ కి రివీల్ చేస్తాడు. సేమ్ అదే ప్యాటర్న్ లో తీసుకున్నాడు మూవీ అయితే. మెయిన్ థింగ్ దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ నచ్చింది. యుఎన్ఐ అనేది కంప్లీట్ జస్టిఫికేషన్ చేసిండు. మనకి ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మనకి ఎట్లయితే ఏ అనే సరే రా అనే సరే ఎట్లయితే కరెక్ట్ అయిందో 90s కిడ్స్ కి, ఇప్పుడు ఈ మూవీ మాత్రము ప్రజెంట్ జనరేషన్ చూస్తే వాళ్ళు కూడా కరెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ లో వీళ్ళు ఒకవేళ ఏమంటారు ఎడ్యుకేషన్ పరంగా ఒక హై స్టేజ్ కి వెళ్తే మన గ్రీనరీ మన నేచర్ ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది ఉపేంద్ర గారు. డైరెక్షన్ మొత్తం బాగుంది, కాకపోతే కొన్ని సీన్స్ అయితే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ మూవీ ఓవరాల్ గా లాస్ట్ కి డీకోడ్ చేస్తే మీరు సక్సెస్ అయినట్టు అనిపిస్తాను. నార్మల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు ఉన్నది. అయితే మూవీస్ కూడా లాగ్ ఉంది, స్లో ఉంది, అందరికి అర్థం కాదు. అదే కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నా ఉపేంద్ర గారి స్టైల్ ఎక్కడ మిస్ కాలేదు. ఆయన వే ఆఫ్ అంటే ఇంతకుముందు మన రాయి చూసినప్పుడు తనడం కుట్టడం మనం అప్పుడు అది ఎంజాయ్ చేసారు, ఇంకా డైలాగ్స్ తోటే ఎంజాయ్ చేస్తారు. ఏ సినిమా ఉన్నాయి ఉపేంద్ర సినిమాలు అంత ఆ రేంజ్ సినిమాలు అంటే నేను 90s కిడ్స్ కాబట్టి అప్పుడు ఉన్న సినిమా ఇష్టం నాకు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఈ సినిమా ఇష్టం. అయితే పుష్ప అనేది బీట్ చేయగలుగుతుంది ఇప్పుడు, అంటే దాన్ని ఆపగలుగుతుంది. ఓకే, ఓవరాల్ మూవీ